హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వామి స్ఫూర్తి. శ్రీమద్ భగవద్గీత స్వామివారి బోధ నుండి సూత్రధారుడు, పాత్రధారుడు ఎవరో తెలుసుకుందాం. మనమందరం మెడలో ముత్యాల హారం వేసుకుంటుంటాం కదండి. మరి అందులో దారం ఉంటుంది కదా, అది మనకి కనిపిస్తుందా? కనిపించదు. ఏం కనిపిస్తాయి? ముత్యాలే కనిపిస్తాయి. కానీ దారం అనే ఆధారం ఉంటేనే కదా ముత్యాలు నిలబడ్డాయి. పూలమాలలోని పూలు దారం ఆధారంగా నిలబడతాయి కదా. అలాగే మణుల దండలో మనకేం కనబడుతుంది? మణులు కనబడుతున్నాయి, దారం కనిపించదు కదా. మనమందరం కూడా మణులం. మనమందరం ఎవరము? పాత్రధారులం. మరి సూత్రధారుడు ఎవరు అంటే పరమాత్మ. ఎందుకంటే మణులలో దారం ఎలా ఆధారంగా ఉందో అలాగే పరమాత్మ సూత్రధారుడిగా మనలో కనిపించకుండా ఆధారంగా ఉన్నాడన్నమాట. అలా ఉండి ఈ పాత్రలన్నిటినీ నడిపిస్తున్నాడు. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అని చెప్పారు. మనం ఒక నాటకం చూస్తున్నాం అనుకోండి, అందులో మనకు ఎవరు కనబడతారు? పాత్రధారులు కనబడతారు. కానీ ఆ డైరెక్టర్ కనబడడు కదా. నాటకంలో పాత్రల అభినయం మనం చూస్తుంటాం, అది నిజం అనుకుంటుంటాం. ఆ నాటకంలో పాత్రలను సత్యం అనుకున్నవాడు భోగి. నాటకాన్ని ఆ పాత్రల ద్వారా ఆడించేవాడిని, ఏంటి ఆ నాటకం ఆడించేవాడిని, ఆ పాత్రల ద్వారా ఆ నాటకాన్ని ఆడించేవాడిని చూసేవాడు యోగి. అంటే అతను ఈ జీవులనే ఈ పాత్రలన్నింటినీ ఆడించే ఆ పరమాత్మను చూడగలిగేవాడు యోగి. అలాగే దేవుడు ఎప్పుడూ ఒక్కడే, అతనే సూత్రధారి. మిగిలిన వారంతా పాత్రలే. ఈ ప్రకృతి కూడా పాత్రధారి, దాన్ని నడిపించేవాడు సూత్రధారి. ప్రకృతి అంతటిని నడిపించినవాడు ఈ పాంచభౌతిక శరీరాన్ని నడిపించలేడా? తోలుబొమ్మలం మనం, వెనకాల ఉండి ఆడించేవాడు పరమాత్మ. మనం ఏం చేస్తుంటాం? జీవితం అంతా ఏదో ఒక పాత్రలో కలిసిపోతుంటాము. మనం ఎప్పుడూ పాత్రలకే ప్రాధాన్యత ఇస్తుంటాము. కానీ మనం ఏం చేయాలి? మనం చేయవలసినది ఏమిటి అంటే సూత్రధారిని తప్పక గుర్తించాలి. కాబట్టి పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పారు? మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. నాకంటే వేరుగా అణువంత కూడా ఎవరూ లేరు. అణువు నుండి మహత్తు దాకా నేనే వ్యాపించి ఉన్నాను. ఎలా వ్యాపించి ఉన్నారు? సూత్రధారిగా వ్యాపించి ఉన్నాడు పరమాత్మ. పాత్రధారి నటిస్తుంటాడు, కానీ సూత్రధారి సాక్షిగా ఉంటాడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.